తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మి తన తల్లి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి నేటికి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి అనేక అవార్డులు అందుకున్న మదర్ చారిటబుల్ వ్యవస్థాపకుడు సత్య గంగరాజుకి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు రావాలని ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత కలియుగ కర్ణుడుగా పేరు ప్రఖ్యాతలు కలిగిన డాక్టర్ చొక్కాకుల వెంకట్రావు తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని సబ్బవరం మేజర్ పంచాయతీలో ఉన్న మదర్ చారిటబుల్ ట్రస్ట్ వారి 10వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సుమారుగా 150 మంది నిరుపేదలకు బియ్యం, కుట్టు మిషన్ల ద్వారా కుట్టు నేర్చుకున్న 100 మంది మహిళలకు సర్టిఫికెట్లను అతిథులు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ సుమారుగా 15 రకాల సేవా కార్యక్రమాలతో పాటుగా ఉచితంగా గ్రంథాలయం ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఇప్పటికీ 2850 మందికి కుట్టు మిషన్ ద్వారా కుట్టు నేర్పించిన ఘనత సత్య గంగరాజుకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలోని పారిశ్రామికవేత్త బర్నికన బాబురావు, సర్పంచ్ డి ప్రసాద్, డి శ్రీనివాసరావు, డి పద్మావతి, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్ నేటికి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో మరి సత్య గంగరాజు గారు ఆయన తల్లి పేరేట ఈ తాలూకా మదర్ చారిటబుల్ ట్రస్ట్ని 2014లో ఆవిడ పెద్ద కర్మ రోజున స్థాపించి మరి నేటికి 10 సంవత్సరాలు ఇచ్చిన ఆస్తులు కూడా ఈ ట్రస్ట్ పేరేట రాసి ఈరోజు ఎంతో మనసు ఉంటేనే కానీ ఆ ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తుల్ని మనమందరూ కూడా అభినందించాలి. ఈ ట్రస్ట్కి కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నా మనవి. ఎందుకంటే ఈరోజు చూసాం పిల్లలు మరి ఎంతోమంది అనర్గళంగా మాట్లాడే విధానం, వారు ఒక పల్లెటూరు గ్రామంలో, ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఒక పల్లెటూరు వాతావరణం నుంచి ఒక పట్టణం వాతావరణంలో ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ మాటలను కూడా ఆ మాటలు మాట్లాడేటట్లుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మరి ఈ చైర్మన్ గారు సత్య గంగరాజు గారు. ఈరోజు చూసాం 2500 మందికి ఉచితంగా కుట్టు మిషన్ ద్వారా శిక్షణ ఇచ్చి వారికి స్వయం ఉపాధి వాళ్ళంతట వాళ్ళు కాళ్ళపై నిలబడేట్లు తీర్చిదిద్దినటువంటి ఒక మహోన్నత వ్యక్తి మరి సత్య గంగరాజు గారు. మరి ఇలాంటి వ్యక్తులు అంతేకాకుండా ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది దానికి ఈరోజు మన నేషనల్ అవార్డు కూడా 3 అవార్డులు కూడా వచ్చినటువంటి సందర్భం. మరి ఆ అవార్డుల వెనుక మరి ఆయనది ఎంత కష్టం ఉందో మనం మరి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు చూసాం మరి ఈ ఆఫీస్ని మరి అద్దెకి తీసుకొని మరి సుమారు 10 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలకి మరి ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి అందరినీ కూడా ప్రోత్సహించాలని, అందరిని కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా నా వంతు మరి ఇప్పటికే అందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఫ్యూచర్లో కూడా నేను ఈ ట్రస్ట్కి, మదర్ చారిటబుల్ ట్రస్ట్కి నా సహాయం ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా మరి చైర్మన్ అయినటువంటి సత్య గంగరాజు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఆ ట్రస్ట్కి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి పద్మా గారు అనివ్వండి, మన సర్పంచ్ గారు దడ్డం ప్రసాద్ గారు, మరి అలాగే ధర్మిరెడ్డి శ్రీనివాస్ గారు, చాలామంది, ముఖ్యంగా ప్రెస్ వారు, మరి ప్రెస్ వారు దీన్ని ఇంత వెలుగులోకి తెచ్చారు, ఈ నేషనల్ అవార్డు గెలిచే విధంగా మరి తీర్చిదిద్దారంటే అది ప్రెస్ వారు కూడా ప్రోద్బలము, ప్రెస్ వారు కూడా సహాయ సహకారం అని చెప్పేసి ప్రెస్ వారు కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసు.